రైట్. ఇప్పుడు ఇన్ని రోజులు సరే ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చేసిండ్రు. ఈ అంతా ఎలక్షన్ పీరియడ్ ఇదంతా జరుగుతూ ఉంది. అసలు ప్రజాధనం వృధాగాన్యం, ప్రజాపాలన తీసుకొని వస్తాం అన్నటువంటి ఇదే ప్రభుత్వం ఈరోజు టీఎస్ నుంచి టీజీగా మార్పుల పేరిట, తెలంగాణ తల్లి విగ్రహాల పేరిట, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేమ్ బోర్డుల పేరు, ఎంబ్లమ్స్ పేరిట దగ్గర దగ్గర ఒక 3,000 కోట్ల వరకు ప్రజాధనాన్ని వృధా చేసే కాడే తీసుకొస్తున్నాడు. ఇది మేధావులు తీసుకొచ్చినటువంటి బయట మాట. వాళ్ళకున్న అవగాహన ప్రకారం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక దగ్గర దగ్గర ఒక 2,767 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాలకు పేరు మార్చడం వల్ల, లేకపోతే డిపార్ట్మెంటల్ వైజ్గా యూనిఫామ్లు మార్చడం వల్ల, లేకపోతే అన్ని కార్యాలయాలకు ఎంబ్లమ్స్ మార్చడం వల్ల అవుతున్నటువంటి ఖర్చు. దీన్ని ఎట్లా చూడవచ్చు అన్నారు? ఇది ప్రజాధనమే కాదా? ప్రజాధనమే వృధానే, కానీ ఒక యుగోయిస్టిక్ పరిపాలన అన్నట్టు ఇది. ఎందుకంటే ఒక అహం దెబ్బతినో లేకపోతే ఎలక్షన్కి ముందు ఎప్పుడో ఒకసారి నా మనసులో కోరిక ఉండి టీజీ అని ఉండాలి అనే అటువంటి ఒక కోరిక ఉండి అధికారం వచ్చింది కాబట్టి నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను ఆ మాటని అధికారం వస్తే నేను చేంజ్ చేస్తాను ఎప్పుడో అన్న మాటని, ఇది రాచరిక పోకడంటే. రాచరిక పోకడంటే దీదేంది, నేను వెనకట ఎప్పుడో ఒక మాట ఇచ్చినా ఆ మాట మీద నేను ఏదైనా నేను నిలబెట్టుకోవాలనో ఓ యుగోయిస్టిక్ పాలన అంటే అది వెనకట ఎప్పుడో టీజీ అనేది. మరి ఆల్రెడీ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనేది ఒక సింబల్, ఒక గట్టి గర్వంగా ఉండేటువంటి పదం స్టేట్ అనే పదం ఉంటే ఆ దానికోసం ఉన్నటువంటి దాన్ని టీఎస్ నుంచి టీజీకి మార్చి ఇగో కోసం పోయి అదేవిధంగా ఎంబ్లమ్ ఇవన్నీ మార్చి ఈ ఉపయోగం ఏంది? ఇవన్నీ ఏమన్నా ఏం కావాలి? ఈ పేర్లు మార్చడానికి ఏంటంటే మొత్తం సెంట్రలైజ్డ్ అయిపోయింది కదా. మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చుడు ఎంత సెంట్రలైజ్డ్ అయింది, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, పరిపాలన మొత్తం సెంట్రలైజ్డ్ అయినటువంటి సమయంలో ఈ బోర్డులు మార్చడానికి ఒక్కరికే కాంట్రాక్టు, అదేవిధంగా టీఎస్ నుంచి టీజీకి మార్చేది ఈ ఎంబ్లమ్ ప్రతి ఆఫీస్లో ఎంబ్లమ్లు పెట్టాల్సి వస్తుంది, ప్రతి ఆఫీస్ లోగో మార్చాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకరికే కాంట్రాక్ట్ ఇస్తే 2,700 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా. అది పెద్ద పెద్ద అమౌంట్, పెద్ద అమౌంటే. ఆ పెద్ద అమౌంట్ ఎవరన్నా ప్లాన్ చేసి ఆ కాంట్రాక్టర్ గురించి చూడాల్సినటువంటి అవసరం తెలుస్తుంది, భవిష్యత్తులో తెలుస్తుంది. ఇదంతా ఒకలే చేస్తుర్రా, ఎవరు చేసిర్రు ఏంది ఇవన్నీ మళ్ళీ ఏం చేసుకుంటే ఇందులో జగన్ నుంచి ఒకటి ఏమైనా ప్రేరణ తీసుకుండా నేను 3 రాజధానులన్నా ఒక గట్టిగా జగన్ అట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతకు కొన్ని ఇట్లాంటి ఎమోషనల్ కావచ్చు, నేను మాట ఇచ్చిన ఇదంతా ఒక ఫ్యాక్షన్ తరాలో ఒక ఉండాలి, నేను మా మాట అంటే మాటే, నా మాటే శాసనం అన్నట్టు. అవి కూడా ఆ డైలాగ్ కూడా కొట్టింది కదా సినిమా డైలాగ్, నా మాటే శాసనం ఇవన్నీ చెప్తున్నా. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో ఉండుంటాయి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడో లేకపోతే అంతకుముందు ఉన్నప్పుడో నేనే మాట అంటే ఆ మాట చెల్లుబాటు కావాలి రాష్ట్రంలో అని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చుకున్నట్టు ఒక యుగోయిస్టిక్ పాలనలాగానే ఉంది తప్ప ఒక రియలిస్టిక్గా ప్రజలకు టీఎస్ నుంచి టీజీకి చేంజ్ ఏం ఉపయోగము, మొత్తం లోగోని చేంజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం, ఎందుకు వివాదం చేసుకోవాలి, ఇష్యూ డైవర్ట్ చేయడానికి రాజకీయంగా ఇష్యూని డైవర్ట్ చేయడానికి వివాదం చేసుకుంటే చేసుకోవాలి. ఈ రకమైనటువంటి పరిపాలనతోటి తెలంగాణ సమాజానికి ఉపయోగం అయితే ఉండదు, ఒక వ్యక్తులుగా కొంతమందికి ఉపయోగమే. మీరు చేస్తే ఒక విధానపరమైనటువంటి రైతు భరోసా అన్నారు, రైతు భరోసాకు క్లియర్ చేయండి, ఎట్లా చేస్తారు ఏంది, విధానాలే రూపొందించలేదు ఇంతవరకు. ఇట్లాంటి అంశాలు తీసుకొని పరిపాలన చేయాలి తప్ప కరెంటు మరింత వచ్చేటట్టు ముందే సమీక్ష చేసుకోవాలి. విత్తనాలు దొరుకుతాయా దొరక, విత్తనాలకు సంబంధించినటువంటి ఇట్లాంటివి దొరికే విధంగా ప్రజలకు వాళ్ళు కూడా అది అయిపోయినట్టుంది. ఎందుకంటే ప్రజలకు అన్ని ఇచ్చిన ఎలక్షన్లో తీర్పిచ్చేది ఎట్లా పడితే అట్టిస్తున్నారని ఈ మధ్యలో ఎక్స్పీరియన్స్ అయింది కదా. సంక్షేమ అభివృద్ధి అనేది పెద్దగా వర్కౌట్ అయితే లేదు అనేది అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. సంక్షేమ ఎలక్షన్ రోజు చూసుకుంటాం, ఎలక్షన్ అప్పుడు ప్రజలు ఎట్లా తీర్పిస్తారో ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి చేస్తేనే ప్రజలు డిఫరెంట్ తీర్పిస్తారు. ఇక మనం ఇంతకంటే ఎక్కువ చేసి తీర్పు ఎట్లాంటి తీర్పు ఆశిస్తాము? చేసే కాడికి ఉన్న కాడికి ఆయే, లేకపోతే వచ్చిన కాడికి ఆయే సీట్లు. ఉన్న కాడికైతే మనం పరిపాలన మన యాంగిల్లో మనం చేయాలి, మనకు కావాల్సింది మనం చూసుకోవాలి, మన చుట్టూ లేదనేది చూసుకోవాలి, తర్వాత బయటపడాలనే వ్యవహారమే కనిపిస్తుంది. లేకపోతే ఈ 5 నెలల ఈ 6 నెలల కాలంలో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అదే కనిపిస్తుంది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా అదే కనిపిస్తుంది కదా. అవి పోతాయి, ఇవన్నీ పోతాయి అని చెప్తే కూడా అట్లనే తీర్పు వచ్చిన తర్వాత మనం తొందరపడాల్సినటువంటి అవసరం ఏం లేదు, డిలే చేసినా ఏం కాదు అనే ఒక నిర్లిప్తత, ప్రజల పట్ల నిర్లక్ష్యమే ప్రభుత్వానికి కనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లా ఇస్తారో తీర్పు,
ఎంత చేసినా నెగిటివే వస్తట్టు కనిపిస్తుంది. అవును. ఎందుకంటే 6 నెలలకి ఇది వాస్తవానికి ప్రభుత్వం మీద నెగిటివ్ తీర్పే. అవును. నీకు నెగిటివ్ నువ్వు ఈరోజు బీజేపీ బలపడిందంటే ఏదో కొన్ని దానికి. విశ్లేషణ చేసి నాకు ఓటింగ్ పర్సెంట్ ఇట్లా ఇది అని చెప్పుకుంటారు తప్ప యాజ్ ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు పెరగాలి. నీకు 8 ప్రకారం చూసుకుంటే కొన్ని నియోజకవర్గాలు చూసుకుంటే చెప్తున్నారు కానీ 8 ప్రకారం చూసుకుంటే 8 × 7 56 వచ్చినట్టు. అవును, అవును. 56 అసెంబ్లీ సీట్లే కొట్టినట్టు. తగ్గినట్టే కదా. ప్లస్ నీ సొంత నియోజకవర్గం ఓడిపోయినావు. సొంత నియోజకవర్గంలో మల్కాజ్గిరి సొంత నియోజకవర్గం ఓడిపోయినావు. అదేవిధంగా యాజ్ ఏ డిస్టిక్గా జిల్లా, ఓడిపోయినావు. అవును. కొడంగల్లో మెజార్టీ తగ్గింది. ప్లస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ గెలిచింది. ఓకే. ఇది పాజిటివ్ సిగ్నల్ ఏం కాదు. అది నెగిటివ్ సిగ్నల్ ఉన్నందుకే ప్రజల పట్ల ఈ రైతు భరోసా ఈ అంశం పట్ల అంత నిర్లిప్తతగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎంత చేసినా ఇట్నే ఉంటుంది, మనం ఇక చేసే అది రొటీన్గా నడవని వచ్చినప్పుడు చూసుకుంటామే, ఎలక్షన్ వచ్చినప్పుడు ఎట్లనో అట్లా ఉంటుంది, పోతుంది అనే ధోరణే కనిపిస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఈ 6 నెలల రాజకీయాల్లో.